హైదరాబాద్ నగర పాలనను పూర్తిగా గాడిన పెట్టేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన క్యూఆర్ 2026 బిల్లుపై వివాదం నడుస్తోంది. నిబంధనలపై నగరవాసులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ పెంపు, అపెక్స్ కౌన్సిల్కు అధిక అధికారాలు, అక్రమ నిర్మాణాలకు చట్టబద్ధత కల్పించే అవకాశం వంటి అంశాలపై వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ ఆ బిల్లులో ఏముంది? అభ్యంతరాలకు కారణమేంటి? క్యూర్ 2026 బిల్లు ప్రకటించిన నాటి నుంచే హైదరాబాద్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల అభివృద్ధికి ఒకే పాలనా విధానం తీసుకురావాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించినట్లు చెబుతోంది. అయితే పలు సెక్షన్లు ప్రజాస్వామిక వికేంద్రీకరణకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. వార్డు స్థాయి ప్రజా ప్రతినిధుల పాత్ర తగ్గిపోతుందని, కీలక నిర్ణయాలన్నీ పై స్థాయిలోనే తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. అందుకే బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి అన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మా ఇంటి ఎదురుగానే పోల్ ఉంది, ఆ పోల్ పైన లైట్ లేకపోయేసరికి నేను కంప్లైంట్ చేశాను, ఇక్కడ లైట్ లేదు, లైట్ కావాలి అని చెప్పేసి. ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోయింది. ఎందుకు క్లోజ్ అయిపోయింది అని అంటే లైన్ మెన్ అడిగితే నాకు తెలియదు సార్ అని అన్నాడు. మరి నీ పేరే వచ్చింది కదా, ఎందుకు క్లోజ్ అయింది ఇక్కడ అని అంటే నాకు తెలియదు సార్, నాకు అసైన్ అవ్వలేదు, నాకు తెలియదు దాని గురించి అని చెప్పాడు. సో ఇట్లా ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక ప్రాపర్ అకౌంటబిలిటీ లేదు. అది మేము ప్రపోజ్ చేస్తున్నాము. మా లోకల్ బాడీ కూడా ఒకటి ఉంటే మా వాయిస్ లాగా, మా కాలనీ వాయిస్ లాగా అక్కడ మాట్లాడడానికి, రిప్రజెంట్ చేయడానికి ఉంటుంది. క్యూర్ బిల్లుపై వస్తున్న ప్రధాన అభ్యంతరం ప్రాపర్టీ ట్యాక్స్ విధానమే. మార్కెట్ విలువలు, వినియోగం, ప్రాంతాల అభివృద్ధి వంటి అంశాల ఆధారంగా పన్ను లెక్కించే విధానం వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతుందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్, నీటి ఛార్జీలు, నిర్వహణ ఖర్చులు పెరిగిన పరిస్థితుల్లో మరోసారి భారీ స్థాయిలో ప్రాపర్టీ ట్యాక్స్ పెరగడం గృహ యజమానులకు భారంగా మారుతుందని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు చెబుతున్నాయి. ఈ క్యూర్ బిల్లులో సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ పెట్టబోతూ ఉన్నారు. అది చాలా అన్యాయం. అది కాకుండా డీసెంట్రలైజ్ ఉండి జోనల్ కమిషనర్స్, డిప్యూటీ కమిషనర్స్ ఎవరి పరిధిలో వాళ్లకు అధికారాలు ఇస్తే వర్క్ త్వరగా జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. చట్టబద్ధత ఈ మాదిరి చేయకూడదు అని అపోజ్ చేస్తూ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నుంచి ప్రభుత్వ దృష్టికి తెచ్చాము. మరోవైపు క్యూర్ బిల్లులో ప్రతిపాదించిన అపెక్స్ కౌన్సిల్ అధికారులపై కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. నగర ప్రణాళిక, అభివృద్ధి, నిధుల కేటాయింపు, ప్రధాన ప్రాజెక్టుల ఆమోదం వంటి కీలక అధికారాలు ఒకే సంస్థ చేతుల్లో కేంద్రీకృతమవుతాయని నిపుణులు అంటున్నారు. అక్రమ నిర్మాణాల అంశం కూడా క్యూర్ బిల్లుపై వివాదానికి కారణమవుతోంది. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాలకు ఈ బిల్లు ద్వారా పరోక్షంగా చట్టబద్ధత కల్పించే అవకాశముందని కొందరు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇళ్లు కట్టుకున్న వారికి అన్యాయం జరిగే ప్రమాదం ఉందంటున్నారు. క్యూర్ ఎపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్, క్యూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అనే ఒక రెండు బాడీస్ని జిహెచ్ఎంసీ యాక్ట్లో ఇంతకుముందు లేవు. ఇవి క్యూర్ బిల్లు ద్వారా ఈ రెండింటిని తీసుకొస్తున్నారు. ఇది 74th అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్లో తీసుకొచ్చిన మున్సిపాలిటీస్ గురించి తెచ్చిన అమెండ్మెంట్కి ఇది విరుద్ధము కంప్లీట్గా. మున్సిపాలిటీస్ 3 రకాలే ఉంటాయి. నగర పంచాయతీ ఉంటుంది, మున్సిపాలిటీ ఉంటుంది, మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. జిహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీ అనేవి మున్సిపల్ కార్పొరేషన్స్. మున్సిపల్ కార్పొరేషన్స్కి ఎన్నికైన వార్డు కమిటీలు, ఎన్నికైన మేయర్లు, అట్లాగే ఐఏఎస్ ఆఫీసర్లు, కమిషనర్లు దీనికి బాధ్యత వహించి కార్పొరేషన్స్ని నడిపించాలి. క్యూర్ బిల్లులోని పలు అంశాలపై మొత్తం 3800 అభ్యంతరాలు వచ్చాయి. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, పౌర సంఘాలు, పట్టణాభివృద్ధి నిపుణులు తమ సూచనలను, అభ్యంతరాలను ఆన్లైన్లో ప్రభుత్వానికి పంపారు. ఈ చట్టాన్ని మొత్తము ఒక ముఖ్యమంత్రి చేతిలోకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ ప్రశ్నించే ప్రయత్నం ఎక్కడ కూడా లేని పరిస్థితిలో ఈ చట్టాన్ని తయారు చేశారు. అసలు ఇక్కడ మీ చేసిన చట్టాలకి వాళ్ళ దగ్గర అకౌంటబిలిటీకి సంబంధం లేదు, అకౌంటబిలిటీ లేదు. కాబట్టి ప్రజలకు జవాబుదారీ లేనటువంటి చట్టాలు, ప్రజల ట్యాక్స్ మీద పనిచేసే డబ్బు ఖర్చు పెట్టేటువంటి ప్రభుత్వాలు మీరు ప్రజలను సంప్రదించకుండా చేస్తే ప్రజల యొక్క వాడి వేడి వ్యతిరేకను చూస్తారు. ఇది జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి దుర్మార్గం అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. మొత్తానికి క్యూర్ 2026 బిల్లును నగర భవిష్యత్తుకు కీలక సంస్కరణగా ప్రభుత్వం చెబుతుంటే అదే బిల్లులోని పలు నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఈ సూచనలను పరిగణలోకి తీసుకొని సవరణలు చేస్తుందా, లేక యథాతథంగా బిల్లును అమలు చేస్తుందా అన్నది చూడాలి.